హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లక్ష్మీ నరసింహ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కేవైసీ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరంటే మీ ఐడి అనేది ఓపెన్ చేయండి. మన వెబ్సైట్లోకి వెళ్ళి www.lndindia.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మెంబర్ లాగిన్లోకి వెళ్తారు. మెంబర్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీ ఐడి అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. సైన్ క్లిక్ చేస్తారు. సైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మందికి అంటే ఫోన్ లో చేయడం అలవాటు కాబట్టి ఫోన్ లో ఎలా ఉంటుంది అంటే ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ లో పైన 3 లేన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ 3 లేన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే ఇలాగ నావిగేషన్ బార్స్ అనేది కనబడుతుంది. ఈ నావిగేషన్ బార్స్ లో ఏంటంటే ఇక్కడ మేనేజ్ ప్రొఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మేనేజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. మేనేజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. ఈ ఎడిట్ ప్రొఫైల్ లో ఏంటంటే మీరు ఏదైతే పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఫిల్ చేసిన ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి, మంత్, ఇయర్, ఓకే ఫ్రెండ్స్, మీ జెండర్ మెయిల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో కంట్రీ, స్టేట్, కంట్రీ అనేది ఇండియా వస్తుంది, ఓన్లీ ఇండియా మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. స్టేట్ అనేది మీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది మీరు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో ఉంటాం కాబట్టి విశాఖపట్నం సెలెక్ట్ చేస్తాం. సో అలాగే సిటీ నేమ్ వచ్చేసి విశాఖపట్నం అని రాస్తారు, లేదంటే వైజాగ్, ఎందుకంటే ఇక్కడ వైజాగ్ కాబట్టి వైజాగ్ అని రాయడం జరుగుతుంది. అలాగే ఇంటి అడ్రస్ అనేది రాయడం జరుగుతుంది. ఇంటి అడ్రస్ తర్వాత అంటే పిన్ కోడ్ అనేది రాయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఆఫీస్ అడ్రస్, ఇది ఆఫీస్ అడ్రస్ పిన్ కోడ్ ఇది. రైట్ ఫ్రెండ్స్, ఇక ఏంటంటే దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ డీటెయిల్స్ చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అలాగే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మార్చుకోగలరు, కానీ ఈ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ డీటెయిల్స్ అనేది ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేయడానికి అనేది అవ్వదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ గా ఏంటంటే సమ్ ఎక్స్వైజెడ్ అకౌంట్ నెంబర్ నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అలాగే బ్రాంచ్ నేమ్, బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. ఇక్కడ అంటే ఇక్కడ ఆల్ బ్యాంక్స్ ఇక్కడ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా బ్యాంక్ లేకపోతే డైరెక్ట్ గా అడ్మిన్ కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి, సరే ఈ బ్యాంక్ అనేది నాకు షో చేయట్లేదు అంటే మెసేజ్ చేయండి. ఆ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా మీకు షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అంటే నార్మల్ గా నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు అనేది, మీరు మాత్రం ఇలా చేయకండి. రైట్, సో బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేశారు. అలాగే బ్రాంచ్ నేమ్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎల్బీ నగర్ బ్రాంచ్ అయితే ఎల్బీ నగర్, మీరు ఎక్కడ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ ఒక నేమ్ ఉంటది, ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్సి కోడ్ అనేది అడుగుతుంది. ఈ ఐఎఫ్సి కోడ్ ఏంటంటే మీకు మీ పాస్బుక్ లో ఏదైతే ఉన్నదో అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్సి కోడ్ అనేది ఉంటుంది. ఆ ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. రైట్, ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ చూసారా ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నది. ఇక్కడ ఈ మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ నేమ్ అని అడుగుతారు. అకౌంట్ నేమ్ అంటే అకౌంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అని అంటారు. చాలా మందికి అంటే పాత అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అకౌంట్ నేమ్ అని చూపిస్తుంది. రైట్, సో కొత్త పాస్బుక్స్ అయితే అకౌంట్ టైప్ అని ఉంటుంది. మీరు ఎవరు కంగారు పడాల్సిన లేదు. కొంతమందికి ఇప్పుడు కొత్త అప్డేట్స్ ఏంటంటే అకౌంట్ టైప్ అనేది పెద్దగా షో చేయదు. ఏంటంటే అకౌంట్ టైప్, అకౌంట్ నేమ్ అంటే సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓడి అకౌంట్సా ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఏదైతే ఉన్నదో లక్ష్మీ నరసింహ డెవలపర్స్ కేవైసీ లో సబ్మిట్ చేసినప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ అయితే మరీ మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్స్ లో అయితే ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. అలాగే మీ పేవర్డ్స్ కూడా ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. సో అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకసారి ఎంటర్ చేశారంటే రెండోసారి అనేది మార్పు అనేది ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్పు చేయడానికి మాత్రం ఇక్కడ అవ్వదు. రైట్, సో ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేస్తారు. ఆధార్ నెంబర్ ఫిల్ చేసిన తర్వాత నామినీ అనేది ఫిల్ చేస్తారు. నామినీ నేము, నామినీ అంటే వైఫ్ అవుతారా, హస్బెండా ఏంటనేది ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఏజ్ లిమిట్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఏజ్ లిమిట్ అనేది మీరు ఎంటర్ చేస్తారు, మీ నామినీ ఏజ్ లిమిట్.
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ డీటెయిల్స్ అంటే మీ స్పాన్సర్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. షో చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ F2 ఉన్నాయి కదా, ఈ సబ్మిట్ F2 మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ఎస్ ఐ వాంట్ టు ప్రొసీడ్ అంటే మీరు కన్ఫర్మ్ అయినా, ఇప్పుడు ఏదైతే ఫిల్ చేశారో అవి ఒకసారి రీచెకింగ్ చేసుకున్నారా, అప్పుడైతేనే సబ్మిట్ కొట్టండి అని చెప్తుంది. రైట్, నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ కొట్టిన తర్వాత మెంబర్ ప్రొఫైల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ ఇలాగ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మీ మెంబర్ ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు. క్లిక్ చేయగానే ఏంటంటే సర్వర్ ఎర్రర్ ఇన్ మెంబర్ అప్లికేషన్ అని చూపిస్తుంది. ఎవరు కంగారు పడద్దు, ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ వెబ్సైట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో. అంటే డిజీ లాకర్ ల్యాండ్ అంటే మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఇలాగా పేజ్ వస్తే గుర్తుపెట్టుకుని ఓన్లీ కేవీసీ లో ఇలా పేజ్ వస్తే లాస్ట్ ఎండింగ్ లో, అప్పుడు మీ కేవీసీ అనేది సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మరి కేవీసీ అనేది ఆ ఎర్రర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా అప్డేట్ అయిపోయిన తర్వాత సో వన్స్ అగైన్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మేనేజ్ ప్రొఫైల్ దగ్గర రండి. మేనేజ్ ప్రొఫైల్ లోకి వచ్చిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ చేసిందా లేదా అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. రైట్, ఒకసారి రీచెకింగ్ చేసుకోండి. రీచెకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కేవీసీ అనేది ఉంటుంది. మళ్ళీ అగైన్ మేనేజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ కేవీసీ అని ఉంటుంది. అప్డేట్ కేవీసీ మీద క్లిక్ చేయండి. అప్డేట్ కేవీసీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీ ప్రొఫైల్ ఇమేజ్, ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో, పాన్ కార్డు, పాస్బుక్ ఫోటోస్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎలా సార్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ సింపుల్ గా అంటే సెలెక్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేయండి, ఏదైనా ఫోటో సెలెక్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రైట్, ఇలాగా కేవైసీ అనేది ప్రతి ఒక్క డాక్యుమెంట్, ప్రతి ఒక్క ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్, సో ఇలాగా ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆటోమేటిక్ గా కేవైసీ అనేది రెండు అప్డేట్ అయిపోతాయి. కేవైసీ అనేది 24 to 48 hours లో మీ కేవైసీ అనేది అప్డేట్ అయిపోతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి డైరెక్ట్ గా మీ అప్లైన్ కానీ లేదంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా వెబ్సైట్ లో ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి విత్ మీ అప్లైన్ తో కలిసి. అంటే మిమ్మల్ని ఎవరైతే రిఫరెన్స్ చేస్తారో వాళ్ళని కలిసి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి మీ డౌట్స్ అనేది క్లారిఫై అవ్వచ్చు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవరీవన్.